అందరికీ నమస్కారం. మనం ఇంటి సింహద్వారం ముందు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఇట్లాంటి దిష్టి బొమ్మలను అయితే అందరూ పెడుతూ ఉంటారు. ఇట్లాంటి దిష్టి బొమ్మలు పెట్టడం వల్ల ఆ ఇంటికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆ దిష్టి బొమ్మలు చూస్తే మీరు ఉగ్ర రూపంలో రాక్షసులలాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చెడుని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి దిష్టి బొమ్మలు మీ ఇంట్లో ఉంటే కనుక తరచూ మీ భార్యాభర్తల మధ్య లేకపోతే కుటుంబం మీ పిల్లల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి. తరచూ కీచులాడుకోవడం, గొడవలు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి దిష్టి బొమ్మలు కనుక ఉంటే తీసేయండి. మీకు పరిమాణాలు కలగాలంటే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయని కట్టండి. బూడిద గుమ్మడికాయ కట్టడం వల్ల మీకు నరఘోష, నరదిష్టి అనేది పోతుంది. అలాగే ముచ్చికతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ, ఎండు కొబ్బరికాయ అయితే ఇంకా మంచిది. ఎండు కొబ్బరికాయని ఊట్లో దానికి కూడా ఒక పసుపు కుంకుమ రాసి మీ ఇంట్లో పూజ చేసి ధూపం నైవేద్యం, చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి తర్వాత దాన్ని ఇంటి సింహద్వారం ముందు కట్టినట్టయితే కనుక మీ ఇంటికి చెడు దృష్టి అనేది, నరఘోష అనేది కలదు. అలాగే ఎర్రటి గుడ్డలో స్ఫటికను కూడా మనం కట్టి నల్లటి దారంతో వేలాడి తీసినా కూడా ఇంటిలో నరఘోష, నరదిష్టి, ఇంటికి దిష్టి అనేది తగలదు. ఇలాంటి పరిమాణాలు చేసి చూడండి. అలాంటి బొమ్మలు తీసేసి చూడండి. మీకే చేయటం వల్ల మీకే అది తెలుస్తుంది ఎంతవరకు మీకు నేను చెప్పేది నిజమా కాదా అనేది. దిష్టి బొమ్మలను తీసేయండి. గుమ్మడికాయ కానీ, కొబ్బరికాయ కానీ లేదా స్ఫటికని మీ ఇంటి సింహద్వారం ముందు వేలాడి తీయండి. అంతా శుభం కలుగుతుంది.